మనము ఈ లోకములో ఉన్నంత కాలము డబ్బుని వృధాగా పోనీయం. అలా మన సమయాన్ని విలువైనదిగా ఎంచి సద్వినియోగపరుచుకున్నప్పుడు రాబోయే మన భవిష్యత్ కాలానికి అది ఎంతో మంచి కార్యమని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుతూ ఈ విషయాలను వారితో చర్చించడానికి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎఫెసీ 5:15 మీరు చూస్తున్నట్లయితే, దినములు చెడ్డవి గనక మీరు ఈ సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకోవాలి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఆఖరి కాలంలో ఉన్నాం. లోకములో చెడ్డ దినాలు, చెడ్డ కాలము ప్రవేశించింది కనుక ఈ ఆఖరి అంత్య దినాలలో, భయానకమైన దుర్దినాలలో ప్రతి ఒక్కరూ, యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ సమయాన్ని విలువైనదిగా ఎంచి దానిని సద్వినియోగపరుచుకోవటం ఎలాగో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఈ వాక్యము మనకు నేర్పిస్తోంది. చూడండి, రోజుకి 24 గంటలు కదా. ఒకసారి మీ డైరీలో నోట్ చేసి చూడండి, ఎంత సమయం మీరు తినడానికి వెచ్చిస్తున్నారు, ఎంత సమయం మీరు ఫోన్లో మాట్లాడటానికి మీ ఫ్రెండ్స్కి మీరు సమయాన్ని కేటాయిస్తున్నారు, ఎంత సమయం మీరు నిద్రకు చోటిస్తున్నారు, ఎంత సమయం మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, ఎంత సమయము మీరు దేవుని సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నారు అనేది ఒక డైరీలో మీరు 1 by 1 నోట్ చేస్తున్నట్లయితే మీకు చివరికి అర్థమయ్యేది ఏంటంటే, అయినా ఎంతో సమయము వృధాగా పోతోంది, చాలా సమయం మీ జీవితంలో వృధా అవుతోంది. గొప్ప దైవజనులు, సేవకులు, గౌరవనీయులు మోహన్ సి లాజరస్ గారు ఒకరోజు వారు చెప్తూ దేవుని వాక్యంలో వారన్న మాట ఏంటంటే, ఈరోజు ఎవరైనా వచ్చి అడిగితే 1,00,000 రూపాయలు ఒకవేళ అమౌంట్ అన్నా ఒకవేళ ఇవ్వచ్చేమో, కానీ 1 గంట సమయాన్ని వారు అడిగితే మాత్రం నేను ఇవ్వను అన్నారు. ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, దైవజనుల జీవితం, ప్రతి ఒక్కరి జీవితం ఇదే. కావాలంటే ఏదైనా డబ్బు ఒకవేళ ఇవ్వచ్చు, కావాలంటే ఏదైనా ఒక ఫుడ్ ఇవ్వచ్చు, కానీ 1 గంట సమయం అడిగితే మాత్రం టైం లేదు, కుదరదు అని చెప్పక తప్పట్లేదు ఎవరైనా. అంటే సమయము విలువ తెలుసుకొని ఒక దైవజనుడు మెలకోగలిగి ముందుకెళ్ళాలి. అప్పుడే ముందున్న బహుమానాన్ని, కిరీటాన్ని పొందుకోగలడు. విశ్వాసులు కూడా అంతే. ముందున్న నిత్య రాజ్యాన్ని మనం పొందాలి అంటే సమయాన్ని ముఖ్యంగా విలువైనదిగా మనం ఎంచినప్పుడే మనం ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. ఎంతోమంది సెల్ ఫోన్స్ ద్వారా సమయాన్ని వృధా చేస్తున్నట్లు అనేకమైన పరిశోధకులు, అనేక సర్వేల్లో వారు తేల్చి చెప్పిన నిజం. ఎంతో సమయాన్ని వృధా పరుస్తూ మొబైల్స్లో చూసుకుంటూ ఇలా ఎన్నో స్క్రోల్ చేస్తూ చూసుకుంటూ ఎంతో సమయాన్ని వ్యర్థపరుస్తున్న వారు ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు, రాత్రి ఎందుకు మీరు ఆలస్యంగా నిద్రపోతున్నారు? అయితే ఇప్పటి నుండి మీరు చాలా త్వరగా రాత్రి త్వరగా నిద్రలోకి జారి వేకువ ప్రార్థనకై మీ కళ్ళు తెరిచినప్పుడు మీ జీవితం ఎంతో ధన్యకరముగా మారును. మీ కుటుంబం, మీ సమాజం, మీ దేశం ఎంతో సుభిక్షంగా, శాంతిగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. మీరే కరెక్ట్గా నిర్ణయించుకోండి. ఒక మంచి తీర్మానము, ప్రమాణము దేవుని సన్నిధిలో చేయండి. దేవుడు ఇస్తున్న విలువైన సమయాన్ని ఎంత మీరు పోగొట్టుకుంటున్నారు, ఎంత మీరు సద్వినియోగపరుచుకుంటున్నారు. మీరు చక్కగా సద్వినియోగపరుచుకుంటుంటే మీరు ఆశీర్వదింపబడతారు రానున్న దినాల్లో కూడా. ఇకనైనా, ఇప్పటి నుండైనా మీరు సమయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళి మీ సమయాల్ని మీరు ఎవరి చేతిలో ఉంచితే, ఎవరి కొరకు ఖర్చు పెడితే మీ సమయం విలువైనదిగా మార్చబడుతుందో అది కూడా మీరు ఆలోచించి మీ విలువైనటువంటి మీ కాలాన్ని విలువైనదిగా మార్చుకొని దేవుని సన్నిధికి, మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అందుకొరకే దేవుని సహాయం మనకు అవసరం. దేవా సహాయము చేయండి. మనం అనుకోవటంలో ఏమీ లేదు, కానీ
దేవుని సహాయం కొరకు మనం అర్థించినప్పుడు 2 చేతులు చాపి దేవా మీ సహాయం కావాలి అని మీరు అర్థించినప్పుడు ఈరోజే దేవుడు మీ తీర్మానాన్ని స్థిరపరిచి ఎక్కువ సమయం దేవునితో గడపడానికి, తక్కువ సమయము ఈ లోకములో పయనించడానికి దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.